విజయవాడలోని ఓ ప్రశాంతమైన అపార్ట్మెంట్లో లలితగారు, ఆమె కొడుకు కార్తిక్, కోడలు అనన్య కలిసి ఉంటున్నారు. అనన్యకు సోషల్ మీడియా అంటే చాలా ఇష్టం. రీల్స్ చేయడం, ఫోటోలు పోస్ట్ చేయడం, స్టేటస్లు పెట్టడం ఇవన్నీ ఆమె రోజువారీ జీవితంలో భాగమే. లలితగారికి మాత్రం ఆ ప్రపంచం అంతగా అర్థం కాదు. ఆమెకు ఇంటి పనులు, పూజలు, కుటుంబం ఇవే ముఖ్యమైనవి. ఒకరోజు లలితగారు గమనించారు, అనన్య తన అమ్మతో వీడియో కాల్లో నవ్వుతూ చాలాసేపు మాట్లాడుతోంది. ఆ దృశ్యం చూసి ఆమె మనసులో ఓ చిన్న కోరిక పుట్టింది. ఆ రాత్రి భోజనం తర్వాత మెల్లగా అన్నారు, అనన్య, నీ అమ్మతో ఎంత బాగా మాట్లాడతావమ్మా, చూసి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ మాటలో సంతోషమున్నా ఓ పల్చని వెలితి కూడా ఉంది. అనన్యకు అది అప్పుడు అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత అనన్య పుట్టినరోజు వచ్చింది. ఇంట్లో చిన్న సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. కార్తీక్ కేక్ తీసుకొచ్చాడు. ఫ్రెండ్స్ ఫోన్ చేసి విష్ చేశారు. కేక్ కట్ చేయడానికి ముందు లలితగారు ఓ చిన్న కవర్ ఇచ్చారు. ఇది తర్వాత చదువు అని మృదువుగా చెప్పారు. ఆ కవర్లో చేతితో రాసిన ఒక లేఖ ఉంది. అనన్య, నువ్వు ఈ ఇంటికి కోడలు మాత్రమే కాదు, మా కుటుంబంలో భాగం. నీ అమ్మతో ఎంత స్నేహంగా ఉంటావో ఒకరోజు నాతో కూడా అలా నవ్వుతూ మాట్లాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. లలిత. ఆ లేఖ చదివిన అనన్య కళ్లలో నీళ్లు మెరిశాయి. ఆమెకి గుర్తొచ్చింది తాను ఫోన్లో బిజీగా ఉన్న క్షణాలు. లలితగారు ఏదో చెప్పాలని దగ్గరికి వచ్చి మళ్లీ నిశ్శబ్దంగా వెళ్ళిపోయిన సందర్భాలు. కేక్ కట్ చేసే ముందు అనన్య నెమ్మదిగా లలితగారి దగ్గరికి వెళ్ళింది. అమ్మా, మనిద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందామా అని అడిగింది. లలితగారు ఆశ్చర్యంగా చూసినా వెంటనే చిరునవ్వు చిందించారు. ఇద్దరూ దగ్గరగా నిలబడి ఫోటో తీసుకున్నారు. ఆ రాత్రి అనన్య తన స్టేటస్లో పెట్టింది, నా రెండో అమ్మతో నా ప్రత్యేక రోజు. ఆ రోజు నుంచి వారి మధ్య మార్పు మొదలైంది. స్టేటస్ల కన్నా ఎక్కువగా మాటలు పంచుకున్నారు. సెల్ఫీల కన్నా ఎక్కువగా నవ్వులు పంచుకున్నారు. బంధం బయట ప్రపంచానికి కనిపించకపోయినా మనసులు కలిస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.